ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గార్లగడ్డ తండాలో మట్టి మాఫియా యథేచ్ఛగా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం అధికారం పార్టీ అండతో అధికారులు కూడా ఈ అక్రమాలకు సహకరిస్తున్నారని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మట్టి తవ్వకాలను ప్రశ్నించిన ప్రజలను అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల భూములు సారహీనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలనేది స్థానికుల డిమాండ్. అందరికీ నమస్కారం. మాది రాజపేట గ్రామ పంచాయతీ. నేను రాజపేట సర్పంచ్ బాను తకిల. ఇక్కడ గత 2 సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇండ్ల కోసం అని చెప్పేసి మా దగ్గర నుండి మట్టి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా కూడా వారు పట్టించుకోవడం లేదు. మా ఊరి వాళ్ళు టిప్పర్లు ఆపుతున్నా, మట్టి దందా ఆపుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము టిప్పర్లు ఆపుతుంటే మా పైకి రావడము, బెదిరించడము, మా వారిని అంటే మా ఊర్లో వాళ్ళని తిట్టడము, పైకి రావడం ఇలా చేస్తున్నారు. వీరి వల్ల మా ఊర్లో ప్రజలకు చాలా వరకు హాని ఉంది. వీరేమంటే ప్రతిసారి ఇందిరమ్మ ఇళ్ళ కోసమని తీసుకెళ్తున్నారు. మేము ఎంత చెప్పినా కూడా ఆపట్లేరు. మరి సుదర్శన్ గారు మేము పర్మిషన్ లెటర్ ఇచ్చామని చెప్పేసి స్టార్టింగ్ ఇచ్చారు, బట్ దానికి ఎండింగ్ అనేది ఏమీ లేదు. మేము గత సంవత్సరంలో ఇచ్చాము, ఈ సంవత్సరం ఇవ్వలేదని అంటున్నారు. కానీ మేము మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వట్లేదు. మళ్ళీ ఫోన్ చేసినా కూడా వారు మేము ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు మా దగ్గర నుండి. మా నెంబర్ అనే కాదు, అదేదో మేము పక్క నెంబర్ నుండి చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. మా నెంబర్ నుండి చేస్తే మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. మా ఊరి నుండి మట్టి తీసుకెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ కోసమని తీసుకెళ్తున్నారు. కానీ వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం పోసుకోవట్లేదు. పక్కన మా చుట్టుపక్కల ఏరియాలో స్టోర్ చేసుకుంటున్నారు. ఈ మట్టిని స్టోర్ చేసుకొని మళ్ళీ తర్వాత 1 మంత్ అంటే 1 వీక్ అట్లా చూసుకొని పక్కన వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు పైసల కోసం అని చెప్పేసి. మేము ఎంత చెప్పినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సుదర్శన్ గారు ఒక లెటర్ ఇచ్చారండి మాకు. ఆ లెటర్ పర్మిషన్ యాక్చువల్గా మా జీపీకి ఏ పర్మిషన్ ఉండదు. ఎంతవరకు మా జీపీకి ఎంటర్ కావాలన్నా కూడా మా జీపీ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. బట్ వారు మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి వీరు తీసుకొచ్చి పాత పర్మిషన్ ఎప్పుడో తీసుకొచ్చి మాకు చూపించారు. మేము అది పని చేయదని చెప్తున్నా కూడా మా దగ్గర పర్మిషన్ లెటర్ ఉంది. ఆ లెటర్ కోసం ఆ లెటర్ చూసి కూడా మీరు ఎందుకు ఇవ్వటారని చెప్పేసి మా పైన ఫోర్స్ చేసి మా పైకి వస్తున్నారు. పీసా చట్ట ప్రకారం ఏంటంటే మా ఊరు నుండి చిన్న స్టోన్ కూడా బయటికి వెళ్ళడానికి వీలు ఉండదు. మా ఎట్లా అంటే ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి మా దగ్గర నుండి ఏ మట్టి, చిన్న మట్టి కానీ చిన్న పుల్ల కూడా బయటికి వెళ్ళదు. అలాంటిది వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీరు అధికారులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎంత చెప్పినా మా వారిని పైకి వస్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు. పీసా చట్ట ప్రకారం మా దగ్గర నుండి ఏ వస్తువు వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి. నిన్న సేమ్ అలానే మేము వెహికల్స్ ఆపాం. వెహికల్స్ ఆపితే ఎస్ఐ గారు వచ్చారు. వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఉందని చెప్పేసి అన్నారు. అలానే వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎంత చెప్పినా వినలేదు. వారికి ఏంటంటే పైన అధికారుల వల్లనో గౌరవనీయులైన కలెక్టర్ గారు మా ఊరి కోసం, మా కోసం కొంచెం ముందుకు వచ్చి మా ఊరిని మా కోసం న్యాయం కోసం నిలబడాలని కోరుకుంటున్నాను. 6 నెలల నుంచి ఇష్టరాజ్యంగా అధికార పార్టీ అండదండలతో ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు అధికారుల నుంచి ఏదో మాకు ఇది ఉంది అది ఉంది అని పర్మిషన్ చూపించుకుంటూ ఇష్టరాజ్యంగా దీన్ని అక్రమంగా మొరని అంతా నర్సంపేటలో ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అధికార పార్టీ అండదండలతో ఇష్టరాజ్యంగా నడుపుతున్నారు రాజపేట. ఇది పీసా యాక్ట్ చట్టం గిరిజనులది. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మా వాయిస్ను తీసుకుంటారు. పోలీసు వాళ్ళు వచ్చి సిఐ గారు, ఎస్ఐ గారు, ఉన్నతాధికారులు వాళ్ళ దగ్గర లైసెన్స్, వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉన్నది. వాళ్ళు మీరు ఏమనొద్దు, మీ మీద కేసులు పెడతామని మాకు కూడా భయపెడుతున్నారు సార్. కాబట్టి దయచేసి మా కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి ఈ రాజపేట మట్టి దందాన్ని బంద్ చేయగలరని కోరుకుంటున్నాం సార్ గ్రామ ప్రజల ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.